అయ్యేటట్టుగా లేదే. అదిలా సార్, ఒక అమ్మాయి చూడగానే ఐ లవ్ యూ ఎలా చెప్పుద్ది? చెప్పింది కమని. ఆ లెవెల్లో మీ దగ్గర స్పెషల్ ఏమీ లేదుగా. అమ్మాయిల కళ్ళకు మీరు అందంగానే కనిపిస్తున్నారు సరే, కానీ అందులోని కిటికంటే తెలియట్లేదే. నిజమమ్మని? అవును సార్, మీకు ఆ విషయం తెలీదా? సూపర్ ఫిగర్లు ఎప్పుడు మీలాంటి వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. ఓ, మరి నువ్వు మాత్రం బఫూన్లో ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం. చాలు, ఇక చాలు. వినోద్ సార్, మార్నింగ్. మార్నింగ్. మనీ, ఈరోజు చాలా గ్లామర్ గా ఉన్నావు. మగాళ్ళకి మనం అందంగా కనిపించి ఏం లాభం? ఈ డైలాగ్ అమ్మాయి చెప్పుంటే బాగుండేది. మణి, తను చెప్పింది నిజం అంటావా అబద్ధం అంటావా? మీరేమనుకుంటున్నారు? కన్ఫర్మ్ గా నిజమే ఉంటుంది. అయితే డెఫినెట్ గా అబద్ధమే. ఎందుకు మాట్లాడుతున్నావు? గర్ల్స్ కి ఆపోజిట్ ఏంటి? బాయ్స్. బాయ్స్ కి ఆపోజిట్ గర్ల్స్. అదే సార్, ఎప్పుడు అబ్బాయిలు ఆలోచించేదానికి ఆపోజిట్ గానే అమ్మాయిలు ఆలోచిస్తారు. అయితే తను చెప్పింది అబద్ధమే. సార్, మీ మీద నమ్మకంతో ఇంత పెద్ద మాల్ కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశారు. దయచేసి వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకండి సార్. ట్రై చేస్తానులే. ఉదయాన్నే పని మానేసి అమ్మాయిలకి లైన్ వేస్తాడు. హలో, అరేంజ్మెంట్స్ అని ఓకే కదా? ఓకే సార్. లవ్ ప్రపోజలా? అవును సార్, నా ఫ్రెండ్. ఓకే, సెక్యూరిటీస్ ఉన్నారు మా సైడ్ చూసుకోవడానికి. ఓకే సార్. పోలీస్ పర్మిషన్ ఉందిగా? యా, అదంతా ఓకే సార్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మణి, సార్, ఎక్కడ వదిలేశాను? వాళ్ళని సభ్యులోనే వదిలేశారు సార్. అదే సార్, ఆ అమ్మాయిని ఇంతకు ముందు చూసారా? పని చూసుకోరా పో. థ్యాంక్ యూ సార్. పని చేసుకునే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్వేత, ఆ క్లయింట్ ఎన్ని గంటలకు వస్తా అన్నాడు? ముందు వెనక తెలియని వాడికి ఐ లవ్ యూ చెప్పడానికి నాకైనా పిచ్చా? నాకు అతను ముందే తెలుసు. తెలుసా? ఎలా? ఎలాగని అతనే కనిపెట్టి వస్తాడు. సార్, నేను వెళ్ళి కార్ తీస్తాను, వచ్చేస్తారా? ఏం బ్యాంక్ నడుపుతున్నారు? లేడీస్ ని పనిలో పెట్టుకుంటే ప్రశ్నించకూడదు అనుకుంటున్నారా? మీకు గవర్నమెంట్ స్టాఫ్ కి ఉన్న వ్యత్యాసం ఒకటే, వాళ్ళని తిట్టలేము, మిమ్మల్ని తిట్టగలం. సారీ సార్. ఆ తెల్లవాళ్ళ దగ్గర అయితే ఊళ్ళొంచి పని చేస్తారు, మన దగ్గరకు వచ్చేసరికి మోసాలు చేయటం మొదలు పెట్టారు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్, నిన్న మా అన్న యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. న్యూ జెర్సీకి షిఫ్ట్ అయ్యాడట. అమ్మ తనతో ఉండడం చాలా హెల్ప్ అవుతుందట. పిల్లల్ని చూసుకుంటోంది కదా. తర్వాత నా గురించి కూడా ఫీల్ అయ్యాడు, ఒంటరిగా ఉన్నానని. అక్కడెవరో బ్రోకర్తో మాట్లాడి ఇంటికి పంపించాడు. ఫొటోస్ కూడా వచ్చేసాయి. తీసి చూడండి పెళ్లి కొడుకుని. ఈ అబ్బాయికి నెలకి 40,000 జీతం, సొంత ఇల్లుంది, వాళ్ళమ్మకి 2 భర్తలు. దానివల్ల మనకేం ఇబ్బంది రాదు. వాడుకున్న చిక్కు ఆ ముక్కే, కానీ ఆపరేషన్ చేసి రెడీ చేసుకోవచ్చు. అపోలోలో కూడా మాట్లాడాను. ఖర్చు మనది, దాని కట్నంలో తగ్గించుకోవచ్చు. వీడికి చిన్న వయసే. టైఫాయిడ్కి మందులు వాడి వాడి నెత్తి మీద కొంచెం ఎంటుకలు తగ్గిపోయాయి. ఒక 10,000 వెంట్రుకలు పెడితే మొత్తం ఏరియా అంతా కవర్ అయిపోతుంది అన్నారు. 5,000 వెంట్రుకలు ఖర్చు మనది, 5,000 వెంట్రుకలు ఖర్చు వాళ్ళది. దీన్ని కూడా కట్నంలో తగ్గించుకోవచ్చు. నా కమిషన్గా పెళ్లి ఖర్చుల్లో 5% నాకు ఇచ్చేయాలి. రేపు డైవర్స్ అది అని ఇదే అని వచ్చిందనుకో, అది కూడా నేనే పూర్తి చేస్తాను. దానికి బ్రోకర్ ఛార్జిగా 10% ఇవ్వాలి. ఎప్పుడైతే బ్రోకర్లు నమ్మి పెళ్లి చేసుకోవడం మొదలెట్టామో అప్పటి నుంచి మొదలైంది ఈ కామెడీ. ఏదో స్పేర్ పార్ట్స్ కొని అసెంబుల్ చేసినట్టు చెప్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జూలో పడేయాలి. అటువంటి ఒక ఆప్షన్ ఉంటే మీలాంటి అమ్మాయిలకి హ్యాపీ కదా. ఊరుకోవే. మిస్టర్ రఘురామన్ సార్, మిమ్మల్ని. ఏంటి రఘు సార్, ఎలా ఉన్నారు? ఏమైంది? కట్టుడు పన్నే విరిగింది. స్ట్రాంగ్ గానే కట్టించాం కదా. రండి, ఇంకే ప్రాబ్లం లేదుగా. ఓకే సార్, ఇంకో 2 daysలో ఫిక్స్ అయిపోతుంది.